మిత్రులారా, మనం ఈరోజు రాతగిల్లలు తీయడం జరుగుతుంది. చూడొచ్చు. ఇటు లచ్చన్న తీస్తాడు. కడి అయిందా? ఏయ్ ఏం తీస్తాడు రైటి కడి అడగేలా. ఇది మనం ముందే తీయాల్సింది కానీ కొద్దిగా లేట్ అయినాయి. మనకి ఇప్పుడు వేనుడు సీనుడు రారా అంటే రేపత్తాం ఎల్లుండి వస్తాం అనుకుంటే నెల వేసిళ్ళు. అందుకే ఈసారి కొద్దిగా లేట్ అయింది. గెలలు ముదిరిపోయినాయి. ఇవి దీని మీద ఆల్రెడీ వివిల్ పురుగు, ఈ పరపర సంపర్కం జరిగే వివిల్ క్రాసింగ్ పురుగును వదిలితే ఈ పాటికి ఇది గెలావు. ఈ పువ్వుల మీద వాళ్తాయి. ఇది పువ్వు మీద ఉన్న, పూర్తి పువ్వు మీద ఉన్న చెట్టు గెల. ఇది తీయడం వలన ఇగో ఈ స్ట్రెము ఎక్కువ పెద్ద మొత్తంలో దొడ్డుగా ఊరుతుంది, అంటే బలుతుంది అన్నట్టు. అప్పుడు మనకు చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. లేత గెల్లలు ఇస్తాను మీ వల్ల మొత్తం మన చేనుల ఆయిల్ పామ్ తోటల. చూడచ్చు మిత్రులారా. ఇది 29 నెలల చెట్లు. చూడండి. ఇక ఇట్లా చుట్టూ కింది మట్టలు కూడా కొద్దిగా తొలగించడం, ఎందుకంటే దున్నడానికి ఇబ్బంది అవుతుంది. ఇవి ఇట్లా ఉండడం ద్వారా చెట్టు చూడండి. ఈ స్టెమ్, ఈ మొదలు దొడ్డుగా అవుతుంది. మనం లేతగెలలు తీసుడు ప్లస్ ఈ కింది వరుస తీసేయడం వల్ల. ఈ కింది వరుస తీయద్దంటున్నారు కానీ వాళ్ళు ఇది తీస్తేనే ఈ ఎలుక పొక్కలు మనకి ఎక్కడెక్కడ ఎలుకలు ఉన్నాయి అన్నది, ఎలుక సంచారం అన్నది మనకు పూర్తి కనబడుతుంది. అప్పుడు మనకు ఈ లేతగెలలు తీయడానికి ఇబ్బంది ఉండదు. చెట్టు చుట్టూ ఏమున్నది ఏం కథ అన్నది కూడా తెలుసుకోవడానికి ఈజీగా అవుతుంది. ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.